పాజిటివ్ ఉద్యమాల కష్టం. మనోళ్ళందరినీ బాగా చదివిద్దాం, మనోళ్ళందరినీ ఎక్కువ డాక్టర్లను చేద్దాం, మనోళ్ళందరినీ మంచి రైతులకు చేద్దాం, మనోళ్ళందరినీ మంచి పారిశ్రామికవేత్తలుగా చేద్దాం, మనోళ్ళందరినీ మంచి వ్యాపారవేత్తలుగా చేద్దాం. ఇది పాజిటివ్ డెవలప్మెంట్, పాజిటివ్ యాజిటేషన్. అది మానేసేసి వాడిని తరిమేద్దాం, వాడిని నాశనం చేద్దాం, వాడిని చెడగొట్టేద్దాం అనేటటువంటి ఉద్యమానికి తొందరగా లింక్ ఏర్పడుతుంది. మొన్నటిదాకా ఆంధ్ర వాళ్ళని తరిమేద్దాం. సరే, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోయారా తెలంగాణ నుంచి? హైదరాబాద్లో ఉన్న వాళ్ళలో 100కి 50% మంది ఆంధ్ర వాళ్ళు కాదు ఉండేది, 50 ఏంటి 60% మంది ఉంటారేమో. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళు లేరా? కానీ ఇంతకుముందు అదే తెలంగాణ ఏర్పడితే ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రం ఉద్యోగం చేస్తారు, అక్కడ కంపెనీలన్నీ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు అన్నటువంటి తరహాలు చేశారు. నేను అప్పుడే చెప్తూ వచ్చాను, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తారు, అంతకుమించి ఏమున్నది. ఆ లెక్కనైతే విడిపోయినటువంటి రాష్ట్రంతో కంపేర్ చేస్తే ఎవరికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అన్నీ వస్తాయి తప్పించి కొత్తగా వచ్చేది కూడా ఏముండదు అన్నట్టు. బట్ ఇక్కడ ఎమోషన్ అన్నటువంటిది పనిచేస్తుంది తప్పించి ఇది లేదు. సరే, అక్కడ ఒక రకంగా అదృష్టం ఏంటంటే తెలంగాణ అన్నటువంటి ప్రేమ ఉన్నటువంటి వాళ్ళే, అది రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే వాళ్ళ చేతుల్లోకి వాళ్ళ రాష్ట్రం వెళ్ళింది, సంతోషం, అది మంచిది కూడా. అయితే ఇప్పుడు మళ్ళీ మార్వాడీలకు వ్యతిరేక ఉద్యమం, మార్వాడీలను తరిమేద్దాం, మార్వాడి వ్యాపారులను తరిమేద్దాం, ఇలాంటి దిక్కుమాలిన ఉద్యమాలు ఎవరు నిర్దేశిస్తారో కానీ వాళ్ళు ప్రత్యేకించి వీళ్ళని రేపు పొద్దున అవతల తరిమేరా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కర్ణాటకలో బతకట్లేదా, కేరళలో బతకట్లేదా, ఉత్తరప్రదేశ్లో బతకట్లేదా, హర్యానాలో బతకట్లేదా, గుజరాత్లో బతకట్లేదా, అక్కడ కూడా వాళ్ళని తరిమేయమంటారా? తరిమేయమందామా? ఇలాంటి ఉద్యమాలు ఎందుకోసం అర్థం కాదు.